వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 ప్లేట్స్ అందరికీ నమస్కారాలు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అవతల వాళ్ళు రెచ్చిపోవద్దు. ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టాలనేటటువంటి తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. అది మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో మనం చూసాం. ఎందుకు ఆ మాట అన్నా అంటే, ఆయన రాజకీయ అనుభవంతో నా వయసు కానీ మన విజయకరణ గారు కానీ వయసు లేదు. ఎందుకంటే ఐ థింక్ విజయకరణ గారు కూడా 40 years నేను అనుకుంటాం. ఆయన 1989లోనే ఎమ్మెల్యేగా పనిచేశారు రేపల్లి నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు 36 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే, అంటే 40 ఏళ్ళ రాజకీయ అనుభవానికి. ఈ 40 ఏళ్ళలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోవటం, ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయటం, ఇప్పుడు మాలాగా డిబేట్లకు అయితే కొన్ని వేల డిబేట్లకు అటెండ్ అయినటువంటి సందర్భాలు. ఏ రోజు కూడా ఒరేలో లేదంటే వాడిని చంపేద్దాం వీడిని పొడి చేద్దాం అనే మాటలు ఎప్పుడో మాట్లాడితే 40 ఏళ్ళ నుంచి టీవీ డిబేట్లో లైవ్లో ఉండే వ్యక్తి అయితే ఉండరు కదా. ఎందుకంటే జనరల్గా మీరందరూ జర్నలిస్ట్గా చూస్తుంటారు కాబట్టి. అలాంటి వ్యక్తి మొదటిసారి ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఫస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ గుంటూరులో వీళ్ళు ఫ్లెక్స్లు వేయటం. ఎందుకు? సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన తర్వాత, అది ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత, సుప్రీంకోర్టు నియమాలకు విరుద్ధంగా రెచ్చగొట్టే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల వీళ్ళు ఫ్లెక్స్లు వేయటం. ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండి అక్కడికి వెళ్ళి, మీరు ఫ్లెక్స్ తీసేయండి, ఇది శాంతి భద్రతల సమస్య వస్తుంది, లేదంటే నేను వచ్చి తీసేస్తాను ఆయన చెప్పినటువంటి సందర్భం. కానీ ఆయన తీసేయడానికి ఎక్కడ వెళ్ళాల. ఆయన ఏదైతే టెంపుల్లో ఆ రోజు మేము పార్టీ ప్రోగ్రాం పిలుపునిచ్చింది 31వ తారీఖు జనవరి, ఆయన చూసుకొని వస్తుంటే కర్రలు పట్టుకొని ఏదైతే కొంతమంది మహిళలు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి పోలీసుల సమక్షంలోనే ఏదైతే లంబూతులు, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఒక బూత్ అయితే వాళ్ళు 100 సార్లు 100 బూతులు మాట్లాడుతూ ఆయన కార్ని అడ్డం పెట్టుకొని, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న వందనం దేవో ఎవరు అంపేరు అంతా బూతులు తిడతా ఉన్నప్పుడు కొంత ఆయన సంయమనం కోల్పోయి ఆమెను అన్నాడు. ఆమెను ఎవరైతే ఉన్నారో అది కూడా ఆయన ఏమన్నాడు, ముందు చంద్రబాబు నాయుడు వాడమ్మ మొగుడా అనే మాట వాడి, ఎవడొస్తారో రండి అలం అనే భాష వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. ఆయన ఉద్దేశించింది కాదు అనేది ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎవరిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇంటి మీదకి 2000 మంది పోయి చేస్తుంటే ఇందాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మనం రేపొద్దున చాలా రోజులు రాజకీయాల్లో ఏదైతే మీరు కానీ నేను కానీ ఏదైతే వెళ్ళాల్సినటువంటి వాళ్ళ విజయకరణ గారు అంబటి రాంబాబు గారికి ప్రొటెక్ట్ ఇచ్చారంట. అంబటి రాంబాబు గారి ప్రాణాన్ని ప్రభుత్వం కాపాడిందంట. లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఏ మొక్కలుగా ఆ మొక్కలు తీసి పారేసేవాళ్ళంట. అంటే మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఆటవిక పాలనలో ఉన్నావా? ఒక మాజీ మంత్రికి మీరు నవ్వచ్చు. కాలకేయులు నీతుల గురించి మాట్లాడతామంటే కామెడీగా ఉంది. కాలకేయులు మనం మర్చిపోతే ఎట్లా? మా తెలుగుదేశం ఇప్పుడు మీరే అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ మాట అన్నాడు? మీరే చెప్పారు కదా ఏ మాట అన్నాడు. ఆ మాట రైటా చెప్పండి. నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ తాత మొగుడిచ్చాడా, వాడా డాష్ మొగుడిచ్చాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదే మాట అంటే నువ్వు ఒప్పుకుంటావా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే మాట అంట. నీ నోట్లోంచి ఏ మాట వచ్చిందో అదే మాట అంట. నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. నువ్వు చెప్పు, దానికి సమాధానం చెప్పు. నువ్వు అనేటువంటి మాట, అంబటి రాంబాబు అనేటువంటి మాటని తిరిగి నువ్వు ఉచ్చరించావు కదా, అదే మాట నేను మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా చెప్పండి. కాదండి, ఆయన అన్న మాటకి నా కోపం. ఏమండి వినండి, చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అదేమో చాగంటి ప్రవచనాలు అయినప్పుడు అంబటి రాంబాబు గారు చాగంటి ప్రవచనాలు. చంద్రబాబు నాయుడు గారు అన్నారా జగన్ గారు ఉద్దేశించి అమ్మ మగుడు తాతమ్మ మగుడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనేమో ఏదేమో పెద్ద బూతు కాదు, అంబటి రాంబాబు గారు అంటే బూతు. ఏ మాటలు తెలుసుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు